మీ వర్షం అయిన తర్వాత వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు తీర్చాల్సిన వాళ్ళకి మీదే, ఎందుకంటే నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. ఈయన మెయింటైన్ చేస్తే ఈయన అడుగుతున్నాయి. మీరు ఈయనొక్కరే కాదు, ఈయనొక్కరే అడగట్లేదు. ఈయనొక్కరు అడిగితే నేను కూడా చెప్తున్నాను. ఈయన పార్ట్నర్ అయినా ఆయన పార్ట్నర్ ఆయన పార్ట్నర్, వాళ్ళందరికీ మీరు ఎట్లా సమాధానం చెప్తారో ఇక్కడే చేయండి. వేరే కాడికి ఓకే. ఇప్పుడు అన్ని రెండలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఒక షాప్లో ఎందుకు కావాలి 30 పైసలు రాదు పంచనాగా నడుపుతారు. ఎవరు సతీష్ 4 ఏళ్ళు లెక్కకు వచ్చిన నాకేం చేశాను సార్, నేను ఒక మాట చెప్తే ఇప్పుడు కూడా నేను ఎవ్వరి కాడైనా ఒక మాట కూడా ఎందుకు చెప్పలేదు సార్. నేను ఎన్నిసార్లు అయినా కూడా ఇట్లా అయితేనే కూడా నేను కలర్ కూడా అనుకోలేదు సార్. నేను ఏదో అనుకున్నానన్నా, నేను రోజేసి కూడా నేను సార్ చెప్పి నేను ఒక దగ్గర తీసుకున్నా. ఈ అబ్బాయి అయితే నేను ఒక ఇట్లా ఇంత తిద్దామంటే ఇంత అన్నాడు. లేదు సతీష్ నాకు ఇంత అవసరం ఉంటే తీసుకుంటారు. ఇవన్నీ లేనప్పుడు కూడా నేను డబ్బులు అడిగిన సతీష్ అంటే తీసుకొస్తామని ఇచ్చేవు. అలా నేను నిర్ణయించిన ఈ రిలేషన్ కూడా నేను ఎప్పుడైనా రిలేషన్ అది సార్ నేను ఒక్కసారి కూడా షాప్ అయిపోవాలి సతీష్, నా మనసు నమ్ముకోని జరిగింది. కరెక్టే ఉంది. 50 ఎంత పెట్టి 4 కిలోలు ఎంత తీస్తారని నువ్వు కూడా అంటారు కదా మీరందరూ. అలా ఎవరో 2 కింద తీద్దాం, 50 తీద్దాం, నాకు 52 కోట్లు తీద్దాం, నాకు 30 కోట్లు తీద్దాం, ఎట్లా తీద్దాం ఇప్పుడు తీద్దాం అనుకుంటే అయిపోయి తీసుకోవాలి సార్. ఎట్లా తీస్తాం అనేది రేపు పని చేయాలి మన సార్కార్. రేపు 20 వరకు సీట్ వేసుకోండి. ఏమంటే ఇప్పుడు ఉండాలి తీసుకుని సరిపోతాయి. అరే 70 లక్షలు ఉందామా? అరే ఇన్ని రోజులు వచ్చింది 2 నెలలకు ఉందా? అవునప్ప మాకు అవసరం ఉన్న పైసలు బాగా అదే మాట్లాడుతున్నాము సరే. అంటే మనం అందరూ వచ్చిన మిల్లి మంచిదేనా? ఎక్కడన్నా వెళ్ళదు వైన్స్, కంచనపల్లి వైన్స్. పార్ట్నర్స్ మధ్య పంచాయతా సార్ కోసమే కలుద్దామని వచ్చి ఇక్కడనే లోకలే నల్గొండ. అన్న దేని గురించి వచ్చినా సార్ని కలుద్దామని మామూలుగా. అన్న నన్ను రిపోర్టర్ టైం పడుతుంది.
ఇప్పుడు ఇంత అంటున్నావు మన డేటాలు జాగ్రత్త పడకుండా ఎవరో చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఉంటే ఏముండదు రోడ్డు మీద కోసం అన్ని ఉన్నాయి. అమ్మాయి ఇట్లా ఇన్నేళ్ళని చూసిన ఈ విధంగా ఎక్కడ లేదు ఇది అమ్మ మనం ఏం చేసింది పుట్టినప్పుడు ఉంటే ఎట్లా అన్నం తిన్నక్కడ సిట్టింగ్ లేదా నేను మాట్లాడుతున్నాను ఏం మన పిల్లలు ఎప్పుడైనా సిట్టింగ్ నువ్వు తీసుకొని నాకైతే లేదు నాకైతే అలవాట్లేదు చెప్తున్నా మన చాలా బాధ పెట్టుకోవాలి మా పైసలు ఎవరు పెట్టు ఆయన మా పైన మా పైన కడతాడు మీద పైసలు ఇస్తే తీసుకుంటాం సిట్టింగ్ అంటే నేను ఇంకా డిస్కౌంట్ లేదు వచ్చిన కాడికి నీకు డిస్కౌంట్ ప్రాఫిట్ అసలు రైట్ సార్ 50 లక్షలు తీస్తాం 50 నా పైసలు నా పైసలు నేను తీసేస్తాను అరే నేను ఇస్తారా నాయన నేను ఇస్తారా నా జేబులోకి సార్ మాకు పెట్టాము 60,000 జీతం తీసుకోనంటే తీసుకో తింపు ఒక షాప్ అంటున్నా ఒక షాపు మీరు ఒక షాప్ లో డిస్కౌంట్ అంటున్నా మిగతా షాప్ లో అదే అడుగుతున్నా క్లియర్ గా మీరు ఒక్కదానికి ఈయన కట్టేది లేదు నువ్వు డిస్కౌంట్ కట్టేది లేదు అదే షాపులు 10 తక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా 2 షాపులు పెట్టినా 3 షాపులు పెట్టినా ఏం చేస్తారు అన్న రాసి పెట్టాం తీసుకోవాలని చెప్తారు నేను అల్లకెళ్ళి కూడా 50 ఇస్తాను అది ప్రాఫిట్ సరే నేను నడుపుతాం నువ్వు నడుపుతాను మంచిగా లెక్కలపైన మాట్లాడాలి సతీష్ ఒకసారి పడ్డా మళ్ళీసారి అనుకోవచ్చు అయిపోయా అంతేగాని లెక్క తక్కువైతే నేను అయ్యాలబోదు ఏదన్నా ఆయన పర్సనల్ పైసలు ఉన్నాయి ఆ పైసలు ఇవ్వాలి మంచితనం ఉంటే అలా మళ్ళీ 1,20,000 పెట్టుకున్నావు పిల్లలకి పెట్టుకున్నావు పెట్టుకోపో మన 4 ఏళ్లలో 20 లక్షలు ఎంత పెట్టింది తీసేసుకునేది
70 లక్షల ప్రాపర్టీ వర్క్ వచ్చేసి మిగతా డెబ్బై లేదు 50 లక్షలు షాపు 50 లక్షలతో షాప్ సేల్ వద్దంటారు కాబట్టి ఆలోచించాలి కానీ ఒరిజినల్ సేల్ కోసం అయితే 70 లక్షలు పెసగా పెట్టాలి. సేల్ వద్ద పోతే పోయింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.